వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మొన్నటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జనసేనకి సపోర్ట్ ఇచ్చి ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీకి బాగా నెగిటివ్ అయిపోయి జనసేనకి బాగా పాజిటివ్ అయ్యి మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన వ్యక్తి గురించి వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తి ఎవరో కాదు, షేక్ జానీ మాస్టర్. ఆయన ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఒక 4 నెలల క్రితం 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆయన జనసేన పార్టీలో చేరి ఆయన జనసేన పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ ఆయన అప్పటి వరకు అలా చాలామందికి కూడా ఒక జానీ మాస్టర్ అంటే ఒక కొరియోగ్రాఫర్గానే తెలుసు. కాకపోతే ఆంధ్ర ఎన్నికలతో అతను ఒక పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీకి ఫేవర్గా అతను ఒక పొలిటీషియన్ లాగా కూడా లైక్ ఏ పొలిటీషియన్ అనే చెప్పుకోవచ్చు. పొలిటీషియన్గా కొత్త ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎంట్రీ ఇచ్చిన కాస్త సమయంలోనే ఆయన సపోర్ట్ ఇచ్చిన పార్టీయే ఆంధ్ర రాష్ట్రంలో గద్దెనెక్కింది, అధికారంలో ఉంది. అంటే ఆయన సపోర్ట్ ఇచ్చింది జనసేనకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎక్కడ ఆయన సపోర్ట్ ఇచ్చినట్లుగానే. అంతవరకు అలా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ జీవితంలోకి ఒక కొత్త మలుపు తిరిగించే సంఘటన జరిగిందనే చెప్పుకోవచ్చు. ఆయన పైన అక్కడ జూనియర్ డాన్సర్గా ఉన్న ఒక డాన్సర్ అయితే తన దగ్గర వర్క్ చేస్తున్న ఒక డాన్సర్ అయితే లైంగికంగా నాపై దాడి చేస్తున్నాడు అన్నట్లుగా ఆమె కేసు నమోదు చేసినట్లు తెలంగాణలో కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వాస్తవమే. మరి దీనికి సంబంధించి అలా కొరియోగ్రాఫర్ అప్పటి వరకు మంచిగా ఉన్న కొరియోగ్రాఫర్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక మనిషి పరిచయం అయితే అది వెంటనే బయటికి రావాలి. వీళ్ళిద్దరికీ పాస్ట్ 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్లుగా వార్తలు అయితే వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మనం ఆ సంఘటన జరగగానే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాం. మనకి నచ్చని విషయం ఒకటి జరిగిందంటే మనం అక్కడ రెస్పాండ్ అవుతాం, దాని గురించి మనం మాట్లాడతాం. మరి 10 సంవత్సరాలుగా ఇలా బయట ప్రజలకి తెలియజేయకుండా బయట మనుషులకి ఏమి తెలియకుండా ఈ 10 సంవత్సరాలు సైలెంట్గా ఉన్న ఆ లేడీ ఎవరైనా కావచ్చు, ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, తను ఎవరైనా కావచ్చు, 10 సంవత్సరాల వరకు ఎలా అతనితో రన్ అయింది, ఎలా మూవ్ అవ్వగలిగింది ఈ 10 సంవత్సరాల జర్నీలో తనకి ఎలాంటి ఇబ్బంది కలిగించని జానీ మాస్టర్ సడన్గా జానీ మాస్టర్ పైన నెగిటివ్ ఎందుకు వచ్చింది, అలా ఎందుకు రియాక్ట్ అయింది? వాస్తవంగా దీని గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. కొంతమంది అనుకునేదైతే అలాంటి తప్పు జానీ మాస్టర్ చేసి ఉండరని కొంతమంది అనుకుంటున్నారు. మరికొందరేమో తను తప్పు చేసి ఉంటాడనేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి దీని వెనకాల రాజకీయ కక్షలు ఏమన్నా ఉండవచ్చా? బికాస్ ఒక్కటి ఆయన జనసేనకు సపోర్ట్ ఇచ్చాడని కొంచెం వ్యతిరేకత అటు వైసీపీ నుంచి కొంచెం ప్రెజర్ ఏమన్నా వచ్చి ఇలాంటి తప్పుడు ఆరోపణలని నేను అన్నను. అది విషయం క్లారిటీ వచ్చే వరకు అది తప్పుడు విషయమా వాస్తవమా అనేసి మాట్లాడటం అనేది పద్ధతైన విషయం కాదు. అది తప్పుడు ఆరోపణ లేదా న్యాయబద్ధంగానే తన పైన లైంగిక దాడి చేస్తే తను ఆ కేసు నమోదు చేసిందా? ఇక్కడ అర్థం కాని పరిస్థితిలో అయితే ఇప్పుడుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది ఒక్కళ్ళు, అది కూడా జానీ మాస్టర్ మాత్రమే దీనికి సమాధానం చెప్పనున్నారు. ఇక ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే కొరియోగ్రాఫర్గా ఉన్నారు, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. దాని నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు కూడా సమాచారాలు అయితే వస్తున్నాయి. ఆ పదవిని అంటే ఆయన ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కూడా సమాచారాలు అయితే వస్తున్నాయి. ఇక అంతేకాకుండా తన గురించి ఒక హీరోయిన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. పూనమ్ కౌర్ అనే యాక్ట్రెస్ కూడా తన గురించి ట్వీట్ చేయడం జరిగింది. ముందు మీరు జానీ మాస్టర్ అని పిలవటం ఆపేయండి అతన్ని. జానీ మాస్టర్ అనే పదానికి ఆ అర్హతకి తను అర్హుడు కాదు. ఏ విధంగా చూసుకున్నా కానీ తను ఉన్న హోదాకి ఆ పేరుకి ఆయన చెడ్డ పేరు తెస్తున్నారు. ఆయన మాస్టర్ అని పిలవటం మానేయండి అందరూ అనేసి ఆమె ట్విట్టర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ హీరోయిన్ రియాక్ట్ అవ్వటానికి గల రీజన్ ఏంటి? ఇంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఇంతమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు, కానీ ఆమె రియాక్ట్ అయింది. దీని వెనకాల ఎవరైనా రాజకీయ నేతల హస్తం ఉండవచ్చా అనే వార్తలు అనే అనుమానాలు కూడా చాలామందికి రావచ్చు. బేసిక్గా ఈ జనరేషన్లో ఇలాంటి ఆరోపణలు చాలానే వస్తున్నాయి. ఇక్కడ ఆడపిల్లని తప్పు చేద్దామన్న ఉద్దేశము కాదు, ఇటు జానీ మాస్టర్ కరెక్ట్
జానీ మాస్టర్ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇలాంటి ఆరోపణలు చాలా అంటే చాలానే వస్తున్నాయి. కాకపోతే ఆ విషయం దాన్ని మనకి క్లారిటీ వచ్చే వరకు, ఆ విషయం గురించి పూర్తిగా తెలిసే వరకు ఏది మాట్లాడలేని పరిస్థితిగా మారిపోయింది. కోల్కతా ఇన్సిడెంట్ కూడా మనం చూస్తే అప్పటి వరకు ఆ ప్రిన్సిపల్ హస్తం ఏది లేదనుకునే అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ కాస్త మెయిన్ అయిపోయాడు. అలానే దీంట్లో కూడా శేఖర్ మాస్టర్ తప్పు చేసి ఉంటాడా లేదా జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటాడా లేదా తప్పుడు ఆరోపణలు ఆయన మీద ఏమన్నా చేస్తున్నారా? అసలుకి మనం ఎలా చూసినా కూడా, ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు ఆయన్ని జనసేన పార్టీలో కూడా ఆయనకి జనసేన పార్టీ నుంచి కూడా సపోర్ట్ లేకుండా పోయింది. ఒక తప్పు చేసినప్పుడు నాగబాబు గారు కూడా చెప్పారు, ఆ వీడియో కాస్త ఇన్స్టాగ్రామ్లో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఆడపిల్లలకి అన్యాయం అనేది జరిగితే జనసేన ప్రభుత్వం ఉంది, మేము మెగా ఫ్యామిలీ అండగా ఉంది, ఇలాంటి తప్పులు ఏమీ జరగనివ్వమని నాగబాబు గారు చెప్పారు. మరి జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్ అనే చెప్పుకోవచ్చు. ఎలక్షన్ మూమెంట్లో జానీ మాస్టర్ గారు చేసిన హడావుడి అంతా ఇంత కాదు. మరి అలాంటి జానీ మాస్టర్ ఇప్పుడు నాగబాబు గారు చెప్పినట్లు మెగా ఫ్యామిలీ ఏ ఆడపిల్లకైనా సరే రక్షణ కల్పిస్తుంది, ఎవరిపైనైనా మీకు మేము అండగా ఉన్నాం, ఆడపిల్లలకు అండగా ఉన్నాం అని చెప్పిన నాగబాబు గారి వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళ కొలిక్కే ఇలా ఉంటే దీని వెనక జనసేన పార్టీ హస్తం ఉంది అని కొందరు, అంటే ఇష్టానుసారంగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఎవరికి ఏది అనిపిస్తే అది మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదు. కాకపోతే జానీ మాస్టర్ విషయమే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది నాకైతే. అప్పటి వరకు కూడా ఆమె ఎందుకని ఈ 10 years ఆఫ్ రిలేషన్లో వాళ్ళకి ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు, ఆ రిలేషన్ ఇప్పటి వరకు అలా ముందుకు వెళ్ళిన రిలేషన్ సడన్గా జానీ మాస్టర్ మీద రివర్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఏ రీజన్ లేకుండానే అలా రియాక్ట్ అయిందా? దీని వెనక రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా? వీటన్నిటికీ ఒకటే సమాధానం, జానీ మాస్టర్ దీని గురించి క్లియరెన్స్ ఇవ్వాలి, ఏం జరిగింది ఏంటి అనేసి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లేపాక్షి టీవీని వీక్షిస్తూ ఉండండి.